వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం డైవర్స్ అంటే ఏమిటి, డైవర్స్ సంబంధించిన చట్టాలు ఏమిటి, డైవర్స్ రకాలు ఏమిటి, నెక్స్ట్ డైవర్స్కి కారణాలు ఏమిటి, డైవర్స్ అప్లై చేసే ప్రాసెస్ ఏమిటి అంతా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డైవర్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. డైవర్స్ అంటే భర్త మరియు భార్య మధ్య చట్టపరమైన వివాహ బంధాన్ని రద్దు చేయడం, అంటే కోర్టు ఆదేశం ద్వారా వివాహం ముగిసినట్టుగా ప్రకటించడం. డైవర్స్ సంబంధించిన చట్టాలు భారతదేశంలో వివాహం ఏ మతానికి చెందినదో దాని ప్రకారం చట్టం వేరే ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 హిందువులకు, ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869 క్రైస్తవులకు, ముస్లిం పర్సనల్ లా షరియత్ ముస్లింలకు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 వేరువేరు మతాల వ్యక్తుల మధ్య వివాహాలకు డైవర్స్లో ఉన్న రకాలు. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే భర్త భార్య ఇద్దరు స్వచ్ఛందంగా విడిపోవడానికి అంగీకరించాలి, కనీసం 1 సంవత్సరం వివాహ బంధంలో ఉండాలి. సెక్షన్ 13B హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 6 నెలల కూలింగ్ పీరియడ్ తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కాన్సెంటెడ్ డైవర్స్ అంటే ఒకరు విడాకులు కోరుతారు, మరొకరు అంగీకరించరు. దీన్ని చట్టబద్ధమైన కారణం ఉండాలి. విడాకులకు చట్టబద్ధమైన కారణాలు వచ్చేసి క్రూయాలిటీ అంటే శారీరకంగా లేదా మానసికంగా హింసించడం, అడల్టరీ వ్యభిచారం, ఇతరులతో అక్రమంగా సంబంధం కలిగి ఉండడం, డెజర్షన్ అంటే తొలగించడం, 2 సంవత్సరాలకు పైగా విడిగా వెళ్ళిపోవడం, ఇన్సానిటీ అంటే మానసిక రోగం, సరిగ్గా ఆలోచించే స్థితిలో లేకపోవడం, కన్వర్షన్ మత మార్పిడి, ఇతర మతంలోకి మారిపోవడం, ప్రిజ్యూమ్ డెత్ మరణమని ఊహించడం, 7 సంవత్సరాలు పైగా గైర్హాజరుగా ఉండడం, నెక్స్ట్ వర్నల్ డిసీజ్ అంటే ప్రమాదకరమైన వ్యాధి వంటివి, నెక్స్ట్ రెన్యుకేషన్ అంటే సన్యాసం తీసుకోవడం, కుటుంబ జీవితం విడిచిపెట్టడం, డైవర్స్ దాఖలు చేసే స్థలం భర్త లేదా భార్య నివసించే ప్రాంతంలో, ఫ్యామిలీ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో, వివాహం జరిగిన ప్రదేశంలో లేదా చివరగా కలిసి నివసించిన ప్రదేశంలో కూడా దాఖలు చేయవచ్చు. డైవర్స్ ప్రక్రియ వచ్చేసి పిటిషన్ ఫైలింగ్. భర్త లేదా భార్య డైవర్స్ పిటిషన్ కోర్టులో దాఖలు చేస్తారు. నోటీస్ టు ద అదర్ పార్టీ మరో వ్యక్తికి కోర్టు నోటీస్ పంపిస్తుంది. రిప్లై అండ్ ఎవిడెన్స్ రెండో పార్టీ తన వాదన సాక్ష్యాలు సమర్పిస్తుంది. కౌన్సిలింగ్ అండ్ మీడియేషన్ కోర్టు సర్దుబాటు ప్రయత్నం కన్సిలేషన్ చేయమని సూచిస్తుంది. ట్రయల్ అంటే కోర్టు సాక్ష్యాలు వాదనలు పరిశీలించి తీర్పు ఇస్తుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డైవర్స్ కోర్టు వివాహం రద్దు అయినట్టు డైవర్స్ డిగ్రీ జారీ చేస్తుంది. విడాకుల తర్వాత హక్కులు రైట్ ఆఫ్టర్ డైవర్స్ భార్యకు హక్కులు, మెయింటెనెన్స్ అలిమనీ ఆర్థిక సహాయం సెక్షన్ 125 సిఆర్పిసి, చైల్డ్ కస్టడీ అంటే పిల్లల సంరక్షణ హక్కు, స్త్రీధన్ పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తులు తిరిగి పొందే హక్కు, భర్తకు వచ్చేసి పిల్లల సంరక్షణ కోరే హక్కు, తప్పుడు ఆరోపణపై డిఫమేషన్ ఫాల్స్ కేసుపై చర్యలు తీసుకోవచ్చు. డైవర్స్ కేసు తీర్పు తర్వాత ఇద్దరు తిరిగి పెళ్లి చేసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీ డైవర్స్ డిగ్రీ పొందాలి. డైవర్స్ అప్పీల్ విడాకులపై అప్పీల్ తీర్పుతో అసంతృప్తి ఉంటే హైకోర్టులో 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు. ముఖ్యమైన కేసులు సమర్ ఘోష్ వర్సెస్ జై ఘోష్ మెంటల్ క్రూయాలిటీ నిర్వచనం ఇచ్చింది. ఈ కేసులో కె శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీబా ఎమోషనల్ క్రూయాలిటీ రికగ్నైజ్డ్, నవీన్ కోహ్లీ వర్సెస్ నీలు కోహ్లీ ఇరివేటబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ కాన్సెప్ట్. డైవర్స్ వివాహ విఘటనకు కోర్టు ఆదేశం. మ్యూచువల్ కన్సెంట్ 2 రకాలు. గ్రౌండ్స్ క్రూయాలిటీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.